హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. బీరకాయ టమాటా పచ్చడి కోసము 1/2 కిలో బీరకాయలు తీసుకుని ఇలాగ లైట్గా తొక్క తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1/4 కిలో టమాటాలు కట్ చేసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే నిమ్మకాయ అంతా చింతపండు ఇవి పక్కన పెట్టుకుని కడాయి తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 15 నుంచి 18 వరకు పచ్చిమిరపకాయలు తీసుకుని ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. ఈ వేగిన పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో బీరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అలాగే చింతపండు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుని వేపుకోవాలి. బీరకాయ టమాటా ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకుందాం. బీరకాయ ముక్కలు చల్లారిపోయాయి. ఇప్పుడు పచ్చడి రుబ్బేసుకుందాం మిక్సీలో వేసి. దీనికి ఆల్రెడీ వేపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి రేఖలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ఉప్పు. ముందుగా ఇవన్నీ వేసుకుని రుబ్బుకుందాం. పచ్చిమిర్చి నలిగిపోయాయి. దీంట్లోకి ఇప్పుడు మనము బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుందాం. బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని పల్స్ ఇచ్చుకోవటమే, లేదంటే మెత్తగా అయిపోతుంది. పచ్చడి కచ్చా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చడి నలిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సరిపడా సాల్ట్ వేసుకోవటం. పచ్చడిని ఇప్పుడు బీరకాయ పచ్చడిని పోపు వేసుకుందాము. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 5-6 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు. ముందుగా పోపును కొద్దిగా వేపుకుందాము. పోపు కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. పోపు వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని కలుపుకుందాం పచ్చడిలో. ఇప్పుడు కమ్మని బీరకాయ పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి ఈ బీరకాయ పచ్చడి నెయ్యితో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రోజు తినేదానికంటే ఎక్కువే తింటారు.